అబ్బాయికి ఎలా ఉంది? ఇదిగో మీకు చాక్లెట్. ఏంటి జ్యోతి, చెకప్ కా? అవునక్క. ఏ అమ్మా లక్ష్మి, బాగున్నావా? పిల్లలు ఎలా ఉన్నారు? వాడు నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. అన్నీ నీ నెత్తిన పడ్డాయి. వీళ్ళని ఎలా పెంచుతావో ఏమో. లేదు బాబాయ్, కూలి పని చేసైనా సరే నా పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచుతాను. బాగా చదివించి సమాజం గౌరవించేలా గొప్పవాళ్ళని చేస్తాను. అంతా మంచిగా జరుగుతుందమ్మా. ఇంకో 10 రోజుల్లో డెలివరీ. బేబీ వచ్చాక ఇక నా ప్రపంచం అంతా తనే. చిన్ని చిన్ని నవ్వులు, చిట్టి చిట్టి అడుగులు. ఇంకా అమ్మ అమ్మ అని పిలిస్తే ఈ జీవితానికి చాలు. ఆపు ఆపు, రే 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 రే. నాన్న సారీ మేడం, తలకు బలమైన గాయం తగలడం వల్ల స్పాట్లోనే చనిపోయాడు. రే చందు, టిఫిన్ చేసి వెళ్ళరా. అర్జెంట్ పని ఉందమ్మా, వస్తాను. హెల్మెట్ పెట్టుకెళ్ళు. అది ఎందుకమ్మా ఎక్స్ట్రా లగేజ్? ఇప్పుడు ఏమైంది రామ్? ఎందుకు అలా బాధపడుతున్నారు? చిన్న యాక్సిడెంటే కదా. సారీ, ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. కడుపుకి బలమైన దెబ్బ తగలడంతో కడుపులో బిడ్డ చనిపోయాడు. మీరు బాధపడకండి, మన తలరా తింతే. వద్దు రామ్, ఏడవద్దు రామ్. దేవుడి బిడ్డను దూరం చేసిన మనకి ఇంకో బిడ్డని ఇస్తాడులే రామ్. సారీ, దెబ్బ బలంగా తగలడంతో మీ ప్రాణాలు కాపాడడం కోసం గర్భసంచి తీసేశాం. ఇంకా మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇదంతా వాడి వల్ల. అబ్బాయికి ఎలా ఉంది? హీస్ డెడ్. పుట్టని పిల్లోడు చనిపోతేనే ఇంత బాధపడుతున్నామే, అలాంటిది చేతికి అందొచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో కదండి. తాత, అమ్మకేమైంది తాత? అమ్మ బజ్జుందిరా. నేను బజ్జంట. అమ్మా అమ్మా లే అమ్మా, నేను బజ్జంట. లే అమ్మా, నేను బజ్జంట. పాట పాడమ్మా. అమ్మ నిన్నే పాట పాడమ్మా.
బజ్జున్నావా? సై నీ పాన్న సై నేను పాడతాను, నువ్వు బజ్జు. లాలీ లాలీ